చదువుతున్నాను. ఓకే, దీని గురించి చెప్పండి. భూములు అమ్మేస్తా అంటున్నారు కదా ప్రభుత్వం, దాని మీద రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ డోంట్ సేల్ అవర్ ల్యాండ్. ఇక్కడ మేము చదువుకోవడానికి స్థలం ఉండట్లేదు. పీకాక్స్ అన్నీ చచ్చిపోతున్నాయి, పక్షులు అన్నీ చచ్చిపోతున్నాయి, యానిమల్స్ అన్నీ చచ్చిపోతున్నాయి. అలా కాకుండా చూడండి. పీకాక్ మన నేషనల్ బర్డ్, కానీ వాటికి భూములు ఎప్పుడు చేస్తున్నారు. నేను ఇక్కడ క్యాంపస్ స్కూల్లో చదువుతున్నాను. నాకు పక్షులు అన్నీ ఇష్టం. నేను ఇక్కడ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడటానికి వచ్చి ప్రాంతం దగ్గర అని అమ్మాయిని చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ సేల్ అవర్ ల్యాండ్. నా పేరు జాహ్నవి. నేను ఈ హెచ్సియు క్యాంపస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్? రేవంత్ రెడ్డి గారు మా ల్యాండ్ మాకు ఇచ్చేసి మేము మంచిగా చదువుకునేటట్టు ఫేక్ కంపెనీ అని చెప్పి కొట్టేయడం జరిగింది. విత్ కంపెన్సేషన్ 597 ఎకరాస్ కింద అని చెప్పి మేము 400 ఎకరాస్ ఇచ్చాం. కానీ మాకు ఆ 597 కాదు కదా, ఓన్లీ 397 ఎకరాస్ మాత్రమే ఇచ్చారు. కానీ మేము అక్కడ 140 ఎకరాలను మేము లాస్ అయ్యాం. అది కాకుండా టిఫర్కి 160 ఎకరాస్, ఎన్ఐఏబికి 100 ఎకరాస్ కూడా మేము ఇచ్చాం. ఇలా అందరికీ పంచుకుంటూ పోతే ఇక్కడ మాకు ఏం ల్యాండ్ ఉంటుంది? మేము చదువుకోవడానికి వచ్చినాము, మా ఫ్యూచర్ కోసం వచ్చాము, అలానే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాము. అందుకనే ఒకసారి ఆలోచించి మా ల్యాండ్ ఏదైతే అన్యాయంగా తీసుకుంటున్నారో మా ల్యాండ్ మాకు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ తరఫున ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? మినిస్టర్స్తో ఎవరితోనైనా వాళ్ళు ఏమంటారు? అక్రమంగా